హాయ్ అండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇది మార్నింగ్ నేను లేసేసి బయట క్లీన్ చేసి రథం ముగ్గేసాను. ఏదో నాకు నా ముగ్గులైతే ఎక్కువ రావు కాబట్టి చిన్నగా రథం ముగ్గయితే వేసేసాను. ఇదేందంటే సూర్యునికి ఈరోజు మాఘమాసము శుక్లపక్షము ఇది ఏడో రోజు అనమాట. మాఘమాసంలో ఏడో రోజు ఆయనకొచ్చేసి దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి ప్రయాణిస్తాడు. కాబట్టి ఆయనకి చాలా ఇష్టమైన రోజు. ఆయనకేందంటే ఒక రథం ఉండి 7 గుర్రాలుంటాయి. కాబట్టి 7 అంటే ఆయనకి స్పెషలు. ఇదేందంటే మనం జిల్లేడాకులు, రేగుపళ్ళతోని 7 అవి జిల్లేడాకులు 7, రేగుపండ్లు 7 పెట్టుకొని మనం స్నానం చేస్తాము. ఇదొచ్చేసి ఏందంటే ఇవే ఎందుకు అంటే, మనము జిల్లేడాకులు గానీ, రేగుపండ్లు గానీ, సూర్యకిరణాలు అబ్జర్వ్ జేసి అవి స్టోర్ చేసుకుంటాయనమాట. కాబట్టి అవేంటంటే, మనం ఈరోజు అవి పెట్టుకొని మనం స్నానం జేయడం వల్ల మనకేదన్నా హెల్త్ ఇష్యూస్ అదే స్కిన్ డిసీజెస్ ఉన్నా, ఏమన్నా ఉన్నా పోతాయని నమ్మకం. మనకేందంటే, రథసప్తమి రోజు మేము అదే కొత్త డ్రెస్ గానీ, శారీ గానీ ఏదైనా పెట్టుకొని గౌరమ్మ జేసుకొని నోముకుంటామనమాట. సంక్రాంతి నోము లెక్క మనం చాక్లెట్లును, పసుపు కుంకుమ పెట్టేసి నోముకుంటాం గౌరమ్మ చేసేసుకొని. మేమేందంటే ఒకవేళ సంక్రాంతి రోజు నోముకోకపోతే గనక ఇప్పుడు కూడా నోముకోవచ్చు. అంటే చిన్న చిన్న ఉంటాయి కదా ఐటమ్స్ ఏవైనా నోముకోవచ్చు అనమాట. ఆ రోజు పడని వాళ్ళు ఈరోజు నోముకుంటారు. కామన్‌గా అందరూ నోముకుంటారనమాట. చాక్లెట్లు పెట్టేసుకొని నోముకుంటాము. ఇదొచ్చేసి ఏంటంటే మనము గౌరమ్మని అన్నీ పెట్టేసుకొని గాజులు అన్నీ పెట్టేసుకొని 5 సార్లు నోమేసుకోవాలి. నోమేసుకున్న తర్వాత ఏంటంటే మనం తర్వాత ఒక అది ఒక హాఫ్ అన్ అవర్ అంటే దేవుడు కంప్లీట్ అన్నీ పెట్టేసిన తర్వాతనైనా కదిలిచ్చి మనం ఆ డ్రెస్ ఏసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ అయినా ఏసుకోవచ్చు. మన ఇష్టంతో పని. ఇంకా ఆయనకైతే సూర్యునికి పనులు లేవు కాబట్టి మెత్తగా వండాలనేసి నేను పరమాన్నం చేశాను. బియ్యము, పప్పు, బెల్లము, పాలు పోసి స్వీట్ చేశాను. ఇంకా మేము అన్ని దేవుళ్ళని మొత్తం పెట్టించి దీపం పెట్టించి అన్నీ చేసుకున్న తర్వాత నైవేద్యాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి మేము హారతిచ్చి చేసేసాము. మేమేంటంటే రథసప్తమి రోజు అదే నైట్ కానీ మార్నింగ్ కానీ ముక్కుడు పెడతామన్నమాట. అదొచ్చేసి పూరీలైనా చేసుకోవచ్చు, గారెలైనా చేసుకోవచ్చు. గారెలు చేసుకోవాలనుకుంటే గనక మార్నింగ్ గారెలు చేసి దేవునికి కూడా నైవేద్యంగా పెట్టొచ్చన్నమాట. మన ఇష్టంతో పని. ఇదొచ్చేసి మనం ఏం చేయాలంటే మేము రథసప్తమి రోజు చిక్కుడుతోటి అదే చిక్కుడు కాయలతోటి రథం చేస్తాము. ఇది రథంలో అంటే ఒక ప్లేట్‌లో అంటే తినని ప్లేట్ ఉంటది కదండీ! దాంట్లో ఇట్లా తినని ప్లేట్ కానీ, ఇట్లా ఆ ప్లేట్ తీసేసుకొని మనం ఏందంటే 7 చిక్కుడు కాయలతోటి మనం రథం చేసేసుకొని ఆయనకు పూలు, పసుపు, కుంకుమ వేసేసి అది ఇట్లా దీపం ముట్టించి అన్ని నైవేద్యాలు సమర్పించుకోవాలి. ఇదేందంటే నేను తులసి చెట్టు ముందు పెట్టాను. ఎందుకంటే సూర్యుని కిరణాలు పడతాయి కాబట్టి, ఆయనకు నైవేద్యంగా పెట్టినట్టు కాబట్టి బయట పెట్టాననమాట. తులసి చెట్టు కాడ అన్ని నైవేద్యాలు పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఆయనకి ఇంకా దండం పెట్టేసుకున్నాను. నా